హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు ప్రత్యేకంగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి వేడి నీళ్ళల్లో 3 కట్టలు పాలకూరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పాలకూర ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పాలకూర చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పాలకూరను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు మీల్ మేకర్ను గోరువెచ్చని నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకొని నానిన తర్వాత అందులోని నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలుకలు, జాపత్రి చిన్నది 1, అర టీ స్పూన్ షాజీరా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ను వేసుకోవాలి. తరువాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పాలకూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. పాలకూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు.
ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పాలకూర మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పాలకూర మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.